శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 20 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 7:13 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. మూలా నక్షత్రం అర్ధరాత్రి 1:21 వరకు ఉంది. శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ ప్రయాణాల్లో చెడు ఫలితాలు, మీ పనుల్లో చెడు ఫలితాలు ఇలాంటివి జరిగే అవకాశం గదాయోగం వల్ల ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నువ్వులు కొన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి, లేదా అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. ఈ రెండింటిలో ఏ పరిహారం చేసుకుని వెళ్ళినా గదాయోగం వల్ల చెడు ఫలితాలు ఉండవు. పనులు విజయం కలిగింపజేస్తాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీన రాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైనా వ్యాపారమైనా కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి, అంటే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా కొన్ని విషయాల్లో ఆకస్మికంగా సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి సులభంగానే బయటపడగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది కాబట్టి మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు, సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలనుకుంటే మూలా నక్షత్రం బట్టి నేర్చుకోవచ్చు. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి మూలా నక్షత్రం చాలా మంచిది. అంటే ఎవరైనా డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకొని కొత్త డైట్ స్టార్ట్ చేయటం, కొత్తగా మెడిసిన్స్ స్టార్ట్ చేయటం ఇలాంటివి చేయటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా హాస్పిటల్స్ ప్రారంభించడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అదేవిధంగా అరటి, పనస ఈ చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి మూల చాలా మంచి నక్షత్రం. ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టు మీ చేత్తో నాటి నీళ్లు పోస్తే మీకు జాతకంలో ఉన్న గ్రహదోషాలు తగ్గిపోతాయి. దానికి కూడా మూల మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, తొందరగా మంత్రసిద్ధి పొందటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకోవటానికి మంచిది. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయటానికి చేసే అన్ని ప్రయత్నాలకు, అన్ని పూజలకు మూల మంచి నక్షత్రం. అలాగే మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదాపడి విజయం సాధించడానికి కూడా మూల మంచి నక్షత్రం. అలాగే మీకు తగాదాలు వద్దు అనుకుంటే సెటిల్మెంట్లు చేసుకోవటానికి, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. కోర్టు పరంగా కీలకమైన చర్చలు చేయటానికి, కోర్టు వ్యవహారాలకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, కానీ బాగా వ్యాపారంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో వాదాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. చిన్న విషయాలకే ఏదో ఒక వాదం పెరిగి గొడవ అయ్యే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. సొంత గృహాన్ని కట్టుకోవటానికి కానీ లేదా కొనుక్కోవటానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సాంఘికంగా కూడా గౌరవం పెరుగుతుంది. సంఘంలో మీ మాట చెల్లుబడి అయ్యే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంటుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం చాలా హాయిగా సౌఖ్యంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు గుర్తింపు ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈరోజు మిథున రాశి వాళ్ళు మీరు చేస్తున్న వృత్తిలో ధనపరంగా ఏదో ఒక ప్రయోజనాన్ని పొందే యోగం అయితే కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఉద్యోగంలో ఉంటే
మీ వర్క్ అందరూ రికగ్నైజ్ చేస్తారు, మీకు మంచి పేరు వస్తుంది. మీరు వ్యాపారంలో ఉంటే మీ తెలివితేటలు అందరూ మెచ్చుకుంటారు. అలా మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, డబ్బుకు లోటు ఉండదు. బంధువులను మిత్రులను కలుసుకుంటారు, వాళ్ళతో కీలకమైన చర్చలు చేస్తారు, వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనసుకు ఆనందం కలుగుతుంది, హృదయానందం అనేది ఖచ్చితంగా పొందుతారు. ఏదో ఒక విధంగా ఆనందంగా ఉల్లాసంగా కాలాన్ని గడిపే యోగం ఈరోజు కన్యారాశి వాళ్ళకు ఉంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాహిత్య సభల్లో ప్రవేశించి అనర్గళంగా మాట్లాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో అద్భుతంగా రాణించే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే శత్రు విజయం కూడా కనిపిస్తోంది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటం లేదా శత్రువుల మీద అఖండ విజయాన్ని సాధించటం, ఇలాంటివి కూడా తులారాశి వాళ్ళు పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిచేసే చోట బాస్ ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉంటాడు. దాన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరమైన కొన్ని చిక్కులు ఈరోజు వెంటాడతాయి. అటువంటి చిక్కులు ఎదురైనప్పుడు మీ సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకొని సంతానపరమైన సమస్యల నుంచి బయటపడండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా విజయం పొందగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఈరోజు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, దానివల్ల మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు కొత్త అప్పు చేసే సూచనలు ఉన్నాయి, ఉన్న అప్పు తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో ఉన్న అప్పు ధనం కలిసి రావటం వల్ల తీర్చేస్తారు, మళ్ళీ ఇంకో అవసరం వచ్చి అప్పు చేస్తూ ఉంటారు. అప్పులు చేయటం, తీర్చటం, ఇలాంటివి జరిగే సూచనలు ఈరోజు మకర రాశికి ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ పొందే యోగం ఉంది. ప్రతి పనిలో కుంభరాశి వాళ్ళకి ఈరోజు లాభం చేకూరుతుంది. అలాగే సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా మానసిక ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ప్రశాంతంగా మనసు ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా మీనరాశి వాళ్ళకు ఉన్నాయి. బంధువులను, మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. కాబట్టి పుష్యమాసం అంటేనే శనైశ్వరుడికి ప్రియమైన మాసం కాబట్టి, అందులోనూ పుష్య శనివారం కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం 19 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళండి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తిపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా సరే కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి, కార్మికులకి, ఇలాంటి వాళ్ళకి అన్నదానం చేసిన, మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళని కొత్తగా నియమించుకోవటానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ చేస్తే ఎలాంటి పరిహారం చేసుకొని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.